హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకుని తమ్ములతో గూడి ద్వైతవనము నుండగా నచటికి అనేక ఋషులతో గూడి వ్యాసుల వారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చుండబెట్టి తానును వారి అనుజ్ఞం పొంది కూర్చుడి కొంతసేపు తడువుగా మాట్లాడి ఆయనతో, స్వామి, మీరు ఎల్ల ధర్మములు ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుషులకు సర్వకాలములను ఏ ఉపాయము చేత సిద్ధించనో సెలవిండు అని అడుగగా, వ్యాసుడు, నాయనా, మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వము నారద మహాముని బ్రహ్మనడుగగా అతడు సర్వకామప్రదములగు 2 వ్రతములు చెప్పినాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము అని. నా 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పెదను, వినుము. కార్తీక శుక్ల ద్వాదశి నాడు పొద్దు కూడిన తరువాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడును మునులతోడును లక్ష్మీతోడును కూడి బృందావనమునకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనం వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడి పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేయునో వాడు సర్వపాపములు వీడి నా సాయుధ్యమును పొందెను అని శపథము చేసినాడు. గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చెయ్యుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానం ఎట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడిట్లు చెప్పదొడంగెను. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంకాలమున మరలా స్నానము చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వెన్నెల మృగ్గులు పెట్టి పలు విధములు అలంకరించి తులసీమాలమందు లక్ష్మీ సహితుడైన విష్ణువుకు తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమును తర్వాత కొబ్బరి, బెల్లము, ఖర్జూరము, అరటి పండ్లు, చెరుకు ముక్కలను సమర్పించి తాంబూల నీరాజము నొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదానము ఫలమును విని అనంతరము బ్రాహ్మణునికి గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరిచి వ్రతము పూర్తి చేయవలనని ఇట్లే మానవుడు చేసినను ఇష్టముగా నుంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను చెప్పుమని అడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. యుధిష్ఠిరా, దీపదాన మహిమనెవడు చెప్పగలుగును? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానము చే ఉపపాతకములు పోవును. 100 చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగా చేసిన నా ఫలము నేను చెప్పలేను. భక్తితో నొక్క ఒత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలి అగును. 4 ఒత్తులు వేసి వెలిగించిన రాజునగును. 10 వేసిన విష్ణు సాయుధ్యము నొందును. 1000 ఒత్తులు వేసినచో విష్ణు రూపముడగును. ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్ర మందు చేసినంత ఫలము కలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మద్యము, తేనె యదమము, ఇతరములైన అడవి నూనెలు, కనీసము ఆవు నెయ్యి జ్ఞాన మోక్షములను సగును. నువ్వుల నూనె సంపదన కీర్తినిచ్చెను. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును. అవిసె నూనె శత్రుక్షయకారి, ఆముదము ఆయుష్ నాశనము చేయును. బర్రె నెయ్యి జన్మ పుణ్యమును తొలగించును. వీనిలో కొంచెమైన ఆవు నెయ్యి కలిసిన దోష పరిహారముగును. ఈ దీపదానముల వలనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీని వలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానం చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనముందక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులను పెట్టి ఉన్న నెవడు చూచి ఆనందపడునో వాని పాపములన్నీ నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్ష ప్రాప్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహానందము చెంది తులసి మహత్యమును చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీక మాసం ముందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమునకు పొందెదరు. తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చెయ్యని వారు 1,000,000 జన్మలో చండాలులై పుట్టెదరు. తులసి మొక్క
వేసి పెంచిన వారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములో విష్ణులోకమందుందురు. తులసీ దళములు కలిసిన నీటిని స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు. బృందావనము చేసిన వారు బ్రహ్మత్వము పొందెదరు. తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేరులు దాల్చుట, తులసి దళము భక్షించుట పాపహరములు. తులసి ఉన్న చోటనకు యమకింకర్లు కూడా రారు, యమకింకర్ల దగ్గర రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వ కథను చెప్పుతున్నాను వినుము. కాశ్మీర దేశవాసులకు మేధు సుమేధులను ఇద్దరు బ్రాహ్మలు తీర్థయాత్ర చేయుచుండే ఒక స్థలములోనొక తులసి తోటను చూచిరి. చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ అలంకరింపవలెను. కలసపాత్రులై నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని అడిగెను. సుమేధుడు ఇక్కడ ఎండబాధగా ఉన్నదని ఒక మర్రి చెట్టు కింద చేరి తులసి కథ నీట్లో చెప్పదొడంగెను. పూర్వము దేవదాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలగు ఎన్నో యుత్తము వస్తువులు పుట్టెను. తరువాత లక్ష్మీదేవి పుట్టెను. తరువాత అమృత కలశం పుట్టెను. ఆ అమృత కలశమును చేత బోని మహానందము పొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము చేయగల దానవకు మని ప్రేమ మీర పలికెను. అందువలన నారాయణకు తులసి అందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండెను. అందువలన నేను తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి ఫళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిచి ఉండగా హరిమేధ సుమేధలు చూచి దివ్యమంగళ విగ్రహదారులై మీరెవరని అడిగరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులునని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లా నేను దేవలోకవాసిని, నా పేరు ఆస్తికుండుదురు. నేనొకనాడు అప్సరసలతో కూడి ఆనందమునగా మా వికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన సమాధి చెలించి ఎచట తపస్సు చేయనున్న రోమసమహాముని నన్ను చూచి నీవు మదోన్మతుడై ఇట్లు నా కలజడి కలిగించితివని గావున బ్రహ్మ రాక్షసుడవగుమని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రులు కనుక వారిని వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచాను. అంతటా నేను శాపమునకు వెరిచి యా మునిని వేడి ప్రసన్నను జేయిగా నాయన అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందెదవో అప్పుడు శాప విముక్తుడవుదు అని అనుగ్రహించాను. నేనును బ్రహ్మరాక్షసుని ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వలన నేడు శాపమోక్షమును నొందితిని అని చెప్పి రెండో వాని వృత్తాంతం చెప్పసాగాను. ఈయన పూర్వముఖ ముని కుమారుడిగా నుండి గురుకులాసవాసము చేయుచుండి ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసవగుమని గురువు వలన శాపం పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను. మేమిద్దరమును మీ దయ వలన పవిత్రమైతిని. ఇట్లు మమ్మను అనుగ్రహించిన వారు గాన మీ తీర్థయాత్రా ఫలమును సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను పోగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్ర ముగించుకుని ఇండ్లకు చేరిరి. ఈ కథను ఎవరు విన్ననో వారు సర్వపాపములు వదిలి యుత్తమగతిని చెందుదురని బ్రహ్మ నారదనకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి, ధర్మరాజా ఇట్లు క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములగుదురు. ఇదండి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూజ చేసుకొని సాయంకాలం ఈ వ్రత కథ చదవాలి. థ్యాంక్ యూ.